Hello all, welcome to our channel of JNH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And regarding OYO results, చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ ఓయో రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని. యాక్చువల్లీ ఏంటంటే 2 times ఒక వీడియో చేశాను రిగార్డింగ్ రిజల్ట్స్ మేబీ డిక్లేర్ కావచ్చు అని. బట్ ఆ టైమ్స్లో లైక్ శాతవాహన రిజల్ట్స్, యూనివర్సిటీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అండ్ ఇంకోసారి ఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అండ్ రీసెంట్గా సాటర్డే రోజు 1 time ఛాన్సెస్ వాళ్ళ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయిపోయినాయి. ఓన్లీ రిమైనింగ్ 2, 4, 6 రిజల్ట్స్ అండ్ 1, 2, 3, 4, 5, 6 సెమ్ బ్యాక్లాగ్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ రిజల్ట్స్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. అండ్ అవి డిక్లేర్ ఎప్పుడు అవుతాయో చూద్దాం. మెయిన్లీ 6th సెమ్ రిజల్ట్స్ అనేది రావాలి. బికాజ్ ఐసెట్ కౌన్సిలింగ్ అనేది ఆల్రెడీ అసలు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాలేదు. బికాజ్ ఏపీ వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి అండ్ ఆల్ ద ప్రాసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎవరికైనా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అయినా చాలా ఇబ్బంది అవుతుంది. సో కొన్ని కౌన్సిలింగ్ అనేది అయిపోయింది డ్యూ టు దిస్ ఓయూ 6th సెమ్ రిజల్ట్స్. అండ్ రెగ్యులర్ 2, 4, 6 రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బ్యాక్లాగ్ రిజల్ట్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేయాలనుకున్నారు. బట్ ఇవన్నీ ఒకే ఇప్పుడు 2, 4, 6 రెగ్యులర్ రిజల్ట్స్ అండ్ 1, 2, 3, 4, 5, 6 సెమ్ బ్యాక్లాగ్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ రిజల్ట్స్ అనేవి అన్నీ ఒకేసారి రిలీజ్ చేస్తారు. ఆర్ఎల్స్ అండ్ వి గాట్ అన్ అప్డేట్ దట్ 6th సెమ్ రిజల్ట్స్ అనేది ముందు డిక్లేర్ చేస్తారని. సో 6th సెమ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐసెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. సో అందుకే. అండ్ దాని తర్వాత 2, 4 డిక్లేర్ చేశారు. ఆర్ఎల్స్ అన్నీ ఒకేసారి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అనేది ఒకేసారి డిక్లేర్ చేయొచ్చు. 2, 4, 6 రెగ్యులర్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్, 1, 2, 3, 4, 5, 6 సెమ్ బ్యాక్లాగ్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ రిజల్ట్స్ అనేది ఒకేసారి డిక్లేర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ బై August 11th. యాక్చువల్లీ కొంతమంది ఫ్యాకల్టీ ఏం చెప్పారంటే యూ కెన్ గెట్ ద రిజల్ట్స్ ఆన్ మండే ఆల్సో. బట్ మండే ఆఫ్టర్నూన్, మండే ఈవినింగ్ వరకు. సో విల్ ట్రై టు మేక్ చూద్దాం. ఒకవేళ ఈరోజు రాకుంటే మాత్రం August 9th రోజు 6th సెమ్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ 11th లోపు మీకు అన్ని రిజల్ట్స్ డిక్లేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బికాజ్ ఆల్రెడీ ఈ August 2nd వీక్లో ఉన్నాం మనం. సో వాళ్ళు ఏం చెప్పారంటే August 2nd వీక్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి. అండ్ ఎందుకంటే 1 time ఛాన్స్ అప్పుడు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయిపోయినాయి. అండ్ 6th ఐసెట్ కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుంది కాబట్టి సో మెయిన్లీ 2nd వీక్లో ఏదో ఒక రిజల్ట్స్ అనేది కన్ఫామ్గా వస్తుంది. అది ఐదర్ ఇట్ ఈస్ 6th సెమ్ రిజల్ట్స్ ఆర్ 2, 4, 6 రెగ్యులర్ రిజల్ట్స్ అయినా కావచ్చు. ఆర్ ఎల్స్ 1, 2, 3, 4, 5, 6 సెమ్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ అనేది కొంచెం లేట్ వస్తాయి. ఆర్ ఎల్స్ అన్ని కలిపి ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం 11 to 15 మధ్యలో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. 2, 4, 6 రెగ్యులర్ రిజల్ట్స్ అండ్ 1, 2, 3, 4, 5, 6 సెమ్ బ్యాక్లాగ్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ రిజల్ట్స్ అనేవి. సో దిస్ ఈస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ OU రిజల్ట్స్. సో స్టిల్ if you're having any doubts regarding for anything, please let me know in a comment section. And thank you for watching this video. Thank you so much. And results are going to be released on before August 11th. Maybe we will see that if there is any result possible today. And thank you for watching this video. Thank you so much. And please subscribe to our channel. And thank you guys.